ఆలకించండి. తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తీర్థయాత్ర ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన దేశంలోనే సుప్రసిద్ధ శివక్షేత్రాలలో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్యక్షేత్రం కాళేశ్వరం. కరీంనగర్ జిల్లా మహదేవ్పూర్ మండలంలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. దేశంలోనే ఒకే పానపట్టంపై 2 లింగాలున్న ఏకైక క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్ర సరిహద్దుల్లో ఉంది. ఆ దివ్యక్షేత్ర వైశిష్టమేమిటో మనం ఇప్పుడు వీక్షిద్దామా? శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 నవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. సర్వ పాపహరణం శివ సంకీర్తనం, సర్వ పాపహరణం శివ సంకీర్తనం. చరాచర సృష్టికిదే మూలాధారం. శివ 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 నవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. కాళేశ్వర మహాక్షేత్రం ముక్తీశ్వర సమన్వితం. కాళేశ్వరో మహాదేవో భుక్తిం ముక్తిం ప్రదాన్యతి అంటూ పరమేశ్వరుని నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం కాళేశ్వరం. శివుని లీలా విశేషాలకు వేదికగా ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివార్లు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. ఓ మనోహరమైన దృశ్యానుభూతుల్ని మిగిల్చే ఈ దివ్యక్షేత్రం కరీంనగర్ జిల్లా మహదేవ్పురం మండలంలో ఉంది. త్రిలింగ క్షేత్రంగా, ముక్తిధామంగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం చుట్టూ దట్టమైన అడవులు ఉండి భక్తులకు కావలసినంత మానసికానందాన్నిస్తాయి. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవటానికి భక్తులు కరీంనగర్ వరకు వచ్చి అక్కడి నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. అలాగే వరంగల్ వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి కూడా నేరుగా ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు. కాళేశ్వర క్షేత్రం అత్యంత పురాతనమైనది. ఇక్కడ కొలువైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామివార్లు తమ తమ మహిమాన్వితాలతో ఈ క్షేత్రాన్ని పునీతం చేసినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. కాళేశ్వరానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని గోదావరి, ప్రాణహిత, సరస్వతి అంతర్వాహినులుగా ప్రవహిస్తున్న త్రివేణీ సంగమ క్షేత్రానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో స్నానాదిగాలు చేస్తారు. ఓ దివ్యమైన లోకాన్ని తలపించే ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడకు సమీపంలోని త్రివేణీ సంగమానికి బయలుదేరుతారు. గోదావరి, ప్రాణహిత నదులు మమేకమవుతూ అంతర్వాహినిగా సరస్వతి నదీమ తల్లి ప్రవహిస్తూ కలియడం వల్ల ఈ క్షేత్రం త్రివేణీ సంగమంలో వెలసిన క్షేత్రంగా, త్రిలింగ క్షేత్రంగా ఖ్యాతిగాంచింది. త్రివేణీ సంగమానికి చేరుకున్న భక్తులు భక్తి శ్రద్ధలతో స్నానాదికాలు చేస్తారు. ఇక్కడున్న త్రివేణీ సంగమంలో స్నానాదికాలు చేసే భక్తుల పాపాలన్నీ పోయి సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. అనంతరం
ఇక్కడే ఉన్న సంగమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు చేరుకుంటారు. అత్యంత పురాతనమైన ఆలయం స్థానే నూతనంగా నిర్మించిన ఆలయంలో కొలువైన సంగమేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని తరిస్తారు. సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న దత్తాత్రేయుని మందిరానికి చేరుకొని స్వామిని మనసా వాచా కొలుస్తారు. అనంతరం ఇక్కడే ఉన్న గోదావరి మాతను భక్తులు దర్శించుకుంటారు. కాళేశ్వర క్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. కాకతీయ రుద్రదేవుని కాలంలోనే ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ రోజుల్లోనే ఎందరో మహనీయులు ఎన్నో మాన్యాలు ఇచ్చినట్లు కూడా ఆధారాల ద్వారా తెలుస్తోంది. స్నానాధికాలు ముగించిన భక్తులు భక్తి శ్రద్ధలతో ఓం కాళేశ్వరాయ నమః, ఓం ముక్తేశ్వరాయ నమః అంటూ ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణానికి చేరుకున్న భక్తులు ఆలయం వెలుపల ఉన్న దుకాణాలలో పూజా ద్రవ్యాలను సేకరించుకొని ఆలయం లోపలికి ప్రవేశిస్తారు. ప్రధానాలయం ఓ విశాలమైన ప్రాంగణంలో పూదోటల మధ్య అందంగా ఆహ్లాదంగా దర్శనమిస్తుంది. ప్రధానాలయంలో వివిధ ఉపాలయాలు కూడా దర్శనమిస్తాయి. పురాతన ఆలయం స్థానే ఆధునికంగా నిర్మితమైన ఈ ఆలయంలోకి చేరుకున్న భక్తులకు ముందుగా ధ్వజస్తంభమొకటి దర్శనమిస్తుంది. దానిని దర్శించుకున్న భక్తులు ఓంకాళేశ్వర ముక్తీశ్వరాయ నమః అంటూ ముందుకి కదులుతారు. ధ్వజస్తంభానికి కొంచెం ముందు భాగంలో భక్తులకు నంది మండపం దర్శనమిస్తుంది. ఈ మండపంలో ఉన్న నందీశ్వరుడి శిలారూపం అత్యంత మనోహరం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ, నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుందని చెప్తారు. అయితే కాళేశ్వరంలో కొలువైన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దర్శన మాత్రంతోనే సర్వ పాపాలు తొలగిపోయి ముక్తి లభిస్తుందని స్కాంద పురాణం ద్వారా అవగతమవుతోంది. ప్రధానాలయంలోకి చేరుకున్న భక్తులు ముందుగా ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న ప్రాకార దేవతలను దర్శించుకుంటారు. నందీశ్వరుణ్ణి భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రాకార దేవతల మందిరాలకు చేరుకుంటారు. ప్రదక్షిణ మార్గంలో కొలువుదీరి ఉన్న దుర్గామాత, మహాగణపతి, వీరభద్రుడు, విజయ గణపతి, అన్నపూర్ణ, చింతామణి గణపతి, స్వర్ణాకర్షణ భైరవుడు, హనుమంతుడు, మత్స్యం, శ్రీవిష్ణువు, జ్యేష్ఠాదేవి, వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాశీ విశ్వేశ్వర స్వామి, బాలరాజేశ్వర స్వామి, కాలభైరవుడు, శ్రీభైరవుడు, నవగ్రహాది దేవతలను భక్తితో దర్శించుకొని అనంతరం ప్రధానాలయానికి చేరుకుంటారు. ప్రధానాలయం ముందు భాగంలో శృంగి భృంగిల శిలా విగ్రహాలు భక్తులలో భక్తిభావాన్ని పెంచుతాయి. ఆయా విగ్రహాలను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోనికి ప్రవేశిస్తారు. సదా శివనామస్మరణతో మారుమ్రోగిపోయే గర్భాలయం ముందు ఎడమ భాగంలో విఘ్న వినాయకుని మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. విఘ్న వినాయకుని పూజించనిదే ఏ కార్యాలు సఫలీకృతం కావు.
ఆ కారణంగానే వినాయకుడు తొలి పూజలు అందుకుంటాడు. అలాంటి విఘ్న వినాయకుని పూజిస్తే కాళేశ్వర క్షేత్ర పుణ్యఫలం పొందటంలో ఎలాంటి విఘ్నాలు ఏర్పడవని భక్తులు భావించి వినాయకుని భక్తితో ఆరాధిస్తారు. కాళేశ్వరంలో ముక్తేశ్వర స్వామి వారు వెలువడం వెనుక ఓ పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది. కాళేశ్వరంలో కొలువైన ముక్తేశ్వరుడు తనను దర్శించుకున్న వారికి ముక్తిని ప్రసాదించడంతో యమలోకానికి వెళ్లేవారే లేకపోయారట. దాంతో యమధర్మరాజు శివుణ్ణి గురించి ఘోర తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడట. యమధర్మరాజు తన మనసులోని మాట విన్నవించుకున్నాడట. దాంతో శివుడు ముక్తేశ్వర స్వామి లింగం పక్కనే మరో శివలింగాన్ని ప్రతిష్ఠించమని, ముందుగా కాళేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం తనను దర్శించుకున్న వారికే ముక్తి లభిస్తుందని వరమిచ్చాడట. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వార్ల దివ్య మంగళ రూపాలను దర్శించుకొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. ఆ స్వామిని దర్శించుకున్న భక్తులు ఓంకాళేశ్వర ముక్తీశ్వరాయ నమః అంటూ గర్భాలయంలోకి ప్రవేశించి గర్భాలయంలో కొలువైన కాళేశ్వర ముక్తీశ్వర లింగాలను భక్తితో దర్శించుకుని, తండ్రి పరమేశ్వర, యముడి జన్మకు సార్థకతను కలిగించటానికి వెలసిన నీవు మమ్ములననుగ్రహించి మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు తండ్రి అంటూ ప్రణమిల్లుతారు. కాలుని చేత స్థాపించబడ్డాడు కాబట్టి కాళేశ్వరుడైనటువంటి పేరు వచ్చింది. తర్వాత ముక్తిని ప్రసాదించేవాడు కాబట్టి ముక్తీశ్వరుడైనటువంటి పేరు వచ్చింది. ఒకే పానవాటం పైన రెండు లింగాలు మన యావత్ ప్రపంచంలో శైవక్షేత్రంలో ఎక్కడ లేదు. ఇది కాళేశ్వర క్షేత్రం అనేటువంటి గొప్ప ప్రాశస్తమైనటువంటి పుణ్యక్షేత్రము. వచ్చినటువంటి భక్తులందరూ అభిషేకం చేసి తరిస్తున్నారు, కుంకుమార్చనలు. తర్వాత లగ్నంగా అన్నటువంటి వాళ్ళకు వివాహాలు అవుతున్నాయి. తర్వాత కాలసర్పదోషాలు కూడా ఇక్కడ చేసుకున్నటువంటి వాళ్ళకు చాలా బాగా వివాహాలు, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. తర్వాత ఇది చాలా ప్రాశస్తమైనటువంటి పుణ్యక్షేత్రం కాళేశ్వరం. ఇక్కడ గర్భాలయంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే పానపట్టంపై రెండు శివలింగాలు దర్శనమిస్తాయి. దక్షిణం వైపున కాళేశ్వరలింగం, ఉత్తరం వైపున ముక్తేశ్వరలింగం దర్శనమిస్తాయి. ముక్తేశ్వరలింగానికి రెండు నాసికా రంధ్రాలుంటాయి. ఈ నాసికా రంధ్రాల గుండా ఎన్ని బిందెల నీటిని పోసి అభిషేకం చేసినా ఆ నీరు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నదిలో కలిసి గోదావరి నదిలో కలుస్తుందని చెబుతారు. అలాగే ఇక్కడ ఈ గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు ముందుగా కాళేశ్వరలింగానికి ప్రణామం చేసి అనంతరమే ముక్తేశ్వరలింగానికి ప్రణామం చెయ్యాలి. యముడికిచ్చిన వరఫలంలోని ఆంతర్యంగా దీనిని చెబుతారు. గర్భాలయం వెలుపల స్వామివారికి చుట్టూ 4 నందులు దర్శనమివ్వటం ఈ ఆలయ విశేషంగా చెబుతారు. అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతురుదధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణి భవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం సురేశం ఋషేశం పరేశం నటేశం గౌరీశం గణేశం భూతేశం మహామధుర పంచాక్షరీ మంత్రమార్చం మహర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం నమో హరాయ చ స్మరహరాయ చ పురహరాయ చ రుద్రాయ చ భద్రాయ చ ఇంద్రాయ చ నిత్యాయ చ నిర్నిద్రాయ చ మహాప్రాణదీపం శివం శివం.
గర్భాలయంలో శ్రీ ముక్తేశ్వర కాళేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శుభానంద అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఇక్కడ పార్వతీ అమ్మవారిని శుభానంద అమ్మవారిగా పిలవడం జరుగుతోంది. గర్భాలయంలో కాళేశ్వర ముక్తీశ్వర లింగాలను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన పార్వతీమాత ఆలయానికి చేరుకుంటారు. పార్వతీమాతను ఇక్కడ శుభానందదేవిగా పిలుస్తారు. అతిరూప సౌందర్యంగా దర్శనమిచ్చే శుభానంద అమ్మవారు భక్తుల సర్వాభీష్టాలు తీర్చే చల్లని తల్లిగా పూజలందుకుంటోంది. భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న సరస్వతి అమ్మవారిని కూడా దర్శించుకుంటారు. ఇక్కడ సరస్వతి అమ్మవారు ప్రౌఢ సరస్వతిగా పూజలందుకుంటున్నారు. శుభానంద అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయం వెలుపల దక్షిణ భాగంలో ఉన్న సరస్వతి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ ఆలయంలో మహాసరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. చదువుల తల్లి సరస్వతీమాతను దర్శించుకున్న భక్తులు జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్త్యై నమో నమః, నానాశాస్త్ర స్వరూపాయై నానారూప్యై నమో నమః అంటూ భక్తితో చేతులు జోడిస్తారు. సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడ కొలువై ఉన్న ఇతర దేవీ దేవతలను దర్శించి తరిస్తారు. అనంతరం ఆలయం ముందు భాగంలో ఉన్న సూర్యదేవుని ఆలయానికి చేరుకొని సూర్యదేవుని భక్తితో కొలుస్తారు. అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తులకు యమకోణం దర్శనమిస్తుంది. ఈ యమకోణంలో ప్రదక్షిణలు చేస్తే యమబాధలుండవని చెబుతారు. ఆ కారణంగానే ఈ ఆలయానికి వచ్చిన భక్తులు తప్పనిసరిగా యమకోణంలో ప్రదక్షిణలు చేయటం ఓ ఆనవాయితీగా వస్తోంది. అనంతరం ఇక్కడకు సమీపంలోని ఆదిముక్తీశ్వర స్వామి ఆలయానికి భక్తులు చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో దట్టమైన అడవిలో ఉన్న ఈ ఆలయంలో ఆదిముక్తీశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. కాళేశ్వర క్షేత్రంలో శివుడే ఆదిముక్తీశ్వర రూపంలో ఉండటం వల్ల దుర్మార్గులకు సైతం మరో జన్మ ఉండదని చెబుతారు. అలాగే ఆదిముక్తీశ్వరుని దర్శించని వారికి కాళేశ్వర యాత్రా ఫలముండదని కాళేశ్వర ఖండం ద్వారా అవగతమవుతుంది. అనంతరం ప్రధానాలయ సమీపంలో ఉన్న రామాలయానికి భక్తులు చేరుకుంటారు. ఆలయంలో కొలువైన సీతారామచంద్రస్వాముల వారిని భక్తితో కొలుస్తారు. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి రోజూ చేసే అర్చనలు, అభిషేకాలు నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ స్వామివారికి స్వయంగా జలాభిషేకాలు, ఫలాభిషేకాలు చేసుకోవచ్చు. కాళేశ్వరంలో కొలువైన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దర్శన భాగ్యం చేతనే సమస్త పాపాలు పోయి సర్వైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెబుతారు.
అలాంటి సుక్షేత్ర సందర్శన బహుజన్మల పుణ్యఫలం. యోగం ఉన్నవారికే ఆ పుణ్యఫలాలు లభిస్తాయని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామివారు భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ఇక్కడికి వచ్చాక భగవంతుడి దయ వల్ల మంచి జరుగుతుంది. కాళేశ్వరంలో దర్శనం మంచిగా అయింది. బాగా అనిపించింది. మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే. ఇట్లా 2 శివలింగాలు ఉండటం ఇక్కడే చూసాం మేము. చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ లక్షపత్రి పూజ చేయించడానికి వచ్చాము. ఈ రోజు లక్షవతుల పూజ, లక్షపత్రి పూజ చేస్తున్నాము. ఈ చాలా గొప్ప పుణ్యక్షేత్రం. కాళేశ్వర స్వామి యొక్క మహిమతోటి మాకు కూడా కాస్త మంచి అనేది జరిగింది. ఈ క్షేత్రము, ఈ యొక్క గుడి చుట్టూన్నటువంటి ప్రాకారం చాలా అద్భుతంగా ఉన్నవి. ఇది మహాపుణ్యక్షేత్రము. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయం చారిత్రక ప్రాశస్త్యం కలిగినటువంటి దేవాలయం. త్రివేణి సంగమ క్షేత్రంగా, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా ఈ దేవాలయం ప్రాముఖ్యత కలిగి ఉంది. ఈ దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా మరి నిత్యాన్నదాన సత్రాన్ని ప్రారంభించబోతున్నాం. ఇతడికి భక్తులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఇతర ప్రాంతాల నుండి విరిగా వస్తుంటారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల సౌకర్యం నిమిత్తం వివిధ సౌకర్యములు ఏర్పాటు చేయబడుతున్నవి. అందులో వారికి కావలసినటువంటి కాటేజీలు మరియు నీటి సౌకర్యము, విద్యుత్ సౌకర్యము, గోదావరి తీరాన ప్రమాద సూచికలు మరియు అతట స్థానఘట్టాలు, దుస్తులు మార్చుకున్నటకు గాను పందిర్లు వేయడం జరుగుతున్నది. రవాణా సౌకర్యం నిమిత్తము వరంగల్ నుంచి, అటు కరీంనగర్ నుంచి కూడా, హైదరాబాద్ నుంచి కూడా బస్సు సౌకర్యములు ఏర్పాటు చేయడం జరిగింది. తండ్రి పరమేశ్వర అనుగ్రహించు తండ్రి అనగానే వచ్చి ముక్తిని ప్రసాదించే కరుణామయుడు ముక్తేశ్వరుడు. కాళేశ్వరుడిగా, అమరేశ్వరుడిగా పూజలందుకుంటున్న కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ